చాపాడు మండలంలోని కాదరపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు నాకాబందీ నిర్వహించారు. మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, రూరల్ సీఐ శివశంకర్, కాజీపేట సీఐ వంశీధర్, బద్వేల్ సీఐ కృష్ణయ్య, చాపాడు ఎస్ఐ చిన్నపెద్దయ్య నాకాబందీని నిర్వహించారు. ప్రతి ఇంటిని వారు తనిఖీ చేశారు. ఎలాంటి ఆయుధాలు లభించలేదని ఎస్ఐ చెప్పారు. రికార్డులు సక్రమంగా లేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లకు, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో ఎవరు కూడా కొట్లాడుకోవద్దని అన్నారు. ప్రశాంతంగా జీవించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను బాగా చదివించాలన్నారు. ఈరోజు డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మరియు ఎస్పీ గారు షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి కడప ఉత్తర్వుల మేరకు మనం ఈరోజు నాకాబందీ మన కాదరపల్లి చాపాడు మండలంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇది ముఖ్యంగా దీంట్లో ఎక్కువ మంది సస్పెక్ట్స్ ఉండడము, తర్వాత ఈ గ్రామం హైలీ సెన్సిటివ్గా ఉన్నందువల్ల ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఇందులో నాతో పాటు 3 ఇన్స్పెక్టర్లు, 5 మంది ఎస్ఐలు, తర్వాత ఒక 50 మంది స్టాఫ్ తోటి అనుమానితుల హౌస్లన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏ రకమైన అంటే ప్రాపర్గా డాక్యుమెంట్ లేనటువంటి 16 మోటార్ సైకిళ్లను సీజ్ చేసి చేయడం జరిగింది. దాన్ని ఫర్దర్ వెరిఫై చేసి దాని మీద తదుపరి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ.